ఓకే. ఎస్. సో ఎవరు దయచేసి లేచిపోవద్దు, అంటే ఐ మీన్ కూర్చోండి, వెళ్ళిపోకండి, లంచ్ టైం అవుతుందని. సో ప్రాపర్ ఒక అంటే మీరు హెయిర్లో టచ్ చేద్దాం అనుకుంది ఇక్కడ. ఓకే, ఇంకా సో మనకి అదంతా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ వచ్చిన కస్టమర్ మనల్ని ఏం అడుగుతుంది అంటే లెంత్ తగ్గొద్దు అని అడుగుతారు. లెంత్ తగ్గొద్దు, నేను షార్ట్ అయితే వాళ్ళు అసలు ఊరుకోరు. సో ఈ అమ్మాయి హెయిర్ తిరగండి, ఈ అమ్మాయి హెయిర్ ఇంత లాంగ్ ఉంది. సో ఇదే లెంత్. సో ఒకవేళ కట్ చేసినా ఇంత కట్ చేస్తాం అంటే 2 ఇంచెస్, 2 నుంచి సెంటర్ లెక్క 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ ఇంత కట్ ఇంతకంటే ఎక్కువ కట్ చేయాలి. సో కట్ చేసినా కానీ ఇంతవరకు వచ్చేస్తుంది హెయిర్. సో ఈ లెంత్లో ఇంత లాంగ్లో వాళ్ళ క్లయింట్కి వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో అది మనం ఇవ్వచ్చు. అది ఎలా చేయాలి, సో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ద బెస్ట్ అఫోర్డబుల్లో ద బెస్ట్ ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు ఇక్కడ పెట్టారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్టాల్స్ని అయితే విజిట్ అయితే చేయాలండి. అది తీసుకోకపోవడం అనేది సెకండరీ, కాకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం, ఎందుకంటే వాళ్ళు మన కోసం ఇక్కడ ఒక గైడ్ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ దీని గైడ్ లైన్లో కట్ చేసాం అనుకో షార్ట్ అయిపోతుంది, ఇట్స్ బికమ్స్ టూ షార్ట్. సో షార్ట్ కాకుండా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ట్రాస్ కనిపిస్తున్నాయి, ఇంతవరకు తీసుకుంటాను. నేను చెప్తాను, షార్ట్ కాకుండా ఇంతే లెంత్ నుంచి కూడా మనం అడ్వాన్స్ కట్ చేయొచ్చు. ఇలా రౌండ్గా మనం రొటేట్ అవుతూ వెళ్తూ ఉంటాం. సో ఇట్స్ లైక్ మనం యాపిల్ కట్ చేస్తాం కదా, ఈ పీసెస్ 4-6 టైమ్స్. సో ఆ టైప్లో ఇలా తీసుకొని ఇన్వర్జన్లో కట్ చేయండి. సో దీన్ని స్క్వైర్ అంటాం, ఇలా కట్ చేయడాన్ని స్క్వైర్గా అడ్డంలో ఇలా కంప్లీట్ ఫింగర్స్ని నిలబెట్టాం అనుకోండి, దీన్ని ఇన్వర్జన్ అని పిలుస్తాము. సో ఇలా అదే రివర్స్లో పెట్టామనుకోండి, ఇలా పైకి ఈ చూపుడు వేలు పైకి, దాన్ని రివర్స్ ఇన్వర్జన్ అంటారు. అది ఎక్కువ బాబ్ కట్స్కి, క్లాసిక్ బాబ్ కట్స్, బేబీ హెయిర్ కట్స్ చేస్తారు కదా, వాటికి యూజ్ చేస్తారు. సో ఇన్వర్జన్ అనేది ఎక్కువ లేయర్స్ క్రియేట్ చేసే పద్ధతి ఇది. సో ఇది వాల్యూమ్ క్రియేట్ చేయడానికి. సో దాన్ని ఇన్వర్జన్ అంటాం. ఓకే కదా, యా. సో ఇంతసేపు చేసినా కానీ కొంచెం ఎక్కువ వచ్చింది మళ్ళీ కూడా.
షార్ట్ అయింది అనుకోండి, అంతే ఇంకా అది. సో క్లయింట్ ఏం మనం ఏదన్నా ఇక అంతే, ఏం చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. సో దీనికంటే ఇప్పుడు నేను ఎంత పెద్దగా ఉంచినా చాలా కోమ్ కంటే కోమ్ సైజ్ ఉంచినా హెయిర్ వచ్చేస్తుంది, పోనీలకు వచ్చేస్తుంది, రబ్బర్ బ్యాండ్లకు వచ్చేస్తుంది, క్లచర్లకు వచ్చేస్తుంది. ఈ కోమ్ దాటి చిన్నగా అయితేనే అప్పుడు ప్రాబ్లం. సో నేను కోమ్ కంటే ఎంత పెద్దగా ఉంచినప్పుడు చాలా, అంటే కోమ్ ఎంత పెద్దగా ఉందో దాంట్లో సగం హెయిర్ ఇంకెక్కువనే వచ్చేసినాయి. సో సేమ్ లైక్ ఫ్రంట్ కూడా అంతే. సత్యం గారు